గట్కేసరి వెళ్తున్నాం. వచ్చిండు అయ్యో. హే ఇదేం బస్ స్టాప్ ఉన్నదా? కళ్ళు ఉన్నదా? అయిపోయిందా? మందు లేదా? ఉన్న కళ్ళు ఉన్నదా? బాగానే ఉంది, పర్లేదు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిఖిల్ ది వ్లాగర్. అండ్ అందరికీ ఏ వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ ట్రిప్ ఎటు లేదు. ఇవాళ మనం గట్కేసరి వెళ్తున్నాం. ఎందుకంటే మార్నింగ్ కళ్ళు తాగితే మంచిది అంటారు కదా, అందుకని చెప్పేసి. అండ్ నేను ఒక్కడినే వెళ్ళట్లేదు, నాతో పాటు మరో 3 ఫ్రెండ్స్ కూడా యాడ్ అవుతారు. నలుగురం కలిసి వీఆర్ గోయింగ్ టు గట్కేసర్. ఇవాళ వే వచ్చేసి షాపూర్, బాల్నగర్, బోయిన్పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్ అండ్ గట్కేసర్. అండ్ అక్కడ కళ్ళు అయితే చాలా బాగుంటుంది ప్లేస్లో. కొన్ని ప్లేసెస్లో కల్తీ చేస్తారు, కొన్ని ప్లేసెస్లో కల్తీ చేయరు. అది మనకంతా చూసుకొని చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం వెళ్ళే పర్సన్స్ దగ్గరకు అయితే నేను ముందే చెప్పిపెట్టలేదు, జస్ట్ ర్యాండమ్గా వెళ్తున్నాం. చెప్పి పెడితే కూడా మళ్ళీ కొంచెం అటు ఇటు చేంజెస్ వస్తూ ఉంటాయి. ఎందుకులే అని చెప్పేసి నేను మ్యాక్సిమం ఎప్పుడు చెప్పను. అండ్ చూడాలి ఎలా ఉంటుందో. మార్నింగ్ మన ఫ్రెండ్ వచ్చేసి ఒకడు ఐడిపిఎల్లో కలుస్తాడు, అండ్ ఇద్దరు బాలనగర్ దగ్గర వచ్చి కలుస్తారు. తీసుకొని వెళ్ళిపోవడమే. అంటే రిటర్న్ ఏ టైం అవుతుందో కూడా తెలియదు. అండ్ దిస్ ఈస్ హెచ్ఎంటీ అంటే మార్నింగ్ కూడా చాలా చల్లగా ఉంటుంది, ఎందుకంటే మొత్తము ట్రీసే కాబట్టి. అండ్ చాలామంది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చెట్ల మధ్యలో వాకింగ్ చేస్తే చాలా హెల్తీగా ఉంటుంది. చాలా మటుకు ఎక్సర్సైజెస్ చేస్తున్నారు అక్కడ. అండ్ మైక్ గురించి నేను ఎక్కువ చెప్పలేదు, కొద్దిగానే చెప్పాను. అండ్ మైక్ కొన్న తర్వాత ఫస్ట్ వ్లాగ్ ఇదే రికార్డింగ్ చేస్తున్నా. చూడాలి, నాయిస్ తీసేసి చూడాలి. నాయిస్ తీసేసే ఉంది. అండ్ చూడాలి ఇంకా వాయిస్ ఎలా వస్తుందో అండ్ ఎలా రావట్లేదు. అండ్ చింతల్లో హై ట్రాఫిక్, ఎందుకంటే చాలామంది వర్క్స్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి వస్తూ ఉంటారు. అండ్ ఈ ఏరియాలో మంచి స్క్రీన్ ఉందనంటే ఏషియన్స్లో ఇది వీరభద్రుడు మూవీ చాలా బాగుంది. చూశాను ఆల్రెడీ, మొన్నే చూశాను. చాలా ఎంత బాగుంది, అంత బాగుంది. ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ డీటెయిలింగ్ కానీ, ఆ వీరభద్రుడు స్వామి రావడం కానీ చాలా బాగుంది అనిపించింది. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసి అనిపించింది. అండ్ బీజిఎం ఇస్ ఎక్సలెంట్. బీజిఎం ఎవరు కొత్త పర్సన్ అంటే పాత పర్సన్ కూడా తెలియదు, ఫస్ట్ టైం ఉంటుంది నా పేరు. వస్తుంది బీజిఎం మాత్రం ఇచ్చి పడేసాడు. ఐడిపిఎల్ ఇక మావాడు ఉన్నాడు. వచ్చిండు అయ్యో. చేయాలి. అరే సేమ్ రా ప్యాంట్. పోదాంపా, లేట్ అయిపోయింది. మామూలుగా ఉండదు మరి మనతోని. యా వచ్చిండు మావాడు ఒక సరేలే. వాడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఆటోలో ఉన్నాడంట. ఆటో స్టార్ట్ అయ్యింది ఇప్పుడే. లైవ్ లొకేషన్ కూడా పెట్టిండు అయ్యా. బండెవల్దిరా, బండెవల్ది. స్కూటీ తీసుకుంటా అన్నా, స్కూటీ. అండ్ బాలనగర్ సిగ్నల్
ఇంకా ఇంకా మన ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళని కూడా కలిసేసి వెళ్ళిపోవడమే. ఓ ఏ సిఎన్జీరా, సిఎన్జీలో మస్తు ప్రాబ్లంలు ఉన్నారా నాయన. ఆడమనోడు చెప్పిండు, వాడు పైసలు ఎక్కువ తీసుకుంటుండంట. కొట్టినందుకు 10 రూపాయలు 30 రూపాయలు తీసుకున్నాడంట. 10 రూపాయలు 30 రూపాయలు కొట్టించినందుకు. వనక్కం సాయా నిఖిల్ పోదాం. తీస్తా, వీడియో తీస్తా, నేను కూడా తీస్తా. అండ్ మన వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. అండ్ వీఆర్ గోయింగ్ టు, సరే తొందరగా వెళ్ళిపోదాం, అప్పుడే టైం అయిపోయింది, ఇప్పటికే 7 అయిపోయింది. తొందరగా వెళ్ళిస్తుంది, తగ్గేసి వెళ్ళిపోదాం. అండ్ సికింద్రాబాద్ దాటేసినాం, రైల్ నిలయం దాటేసినాం. అండ్ నెక్స్ట్ ఈజ్ ఉప్పల్. ఇక్కడ హనుమాన్ టెంపుల్ చాలా పాతకాలంది. జై శ్రీరామ్. అండ్ ఉప్పల్ పైన వేపు చాలా బాగుంది. అది ఎంతమంది యూజ్ చేస్తున్నారో యూజర్ కానీ ట్రాఫిక్ మాత్రం ఇంత బాగా ఆగిపోయింది. హే షట్, అటు నుంచి పోదామా? ముంగట బోర్డు ఏదైనా పెట్టుంటాడు, వెళ్ళిపోదాంపా. చేంజ్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ నుండి లెఫ్ట్, అటే మణిబంధం బహిర్ముఖం. టర్నింగ్ అయితే ఇక్కడికి వచ్చింది, భారత పెట్రోల్ బంక్ దాకా వచ్చింది. అంటే పెరుగు కూడా రాలేదు ఇంకా, పెరుగు ముందే అంటే లేక్ ముందుకే వచ్చేసింది. ఇంక ఇక్కడ పోతుంది అనుకున్నా. చాలు, దట్స్ ఇట్, సరిపోద్ది. ఇంటి దాకా ఇంకా లోపల కంటే కష్టం. ఇంకా మళ్ళీ పెరుదజీగూడ నుంచి గల్లీలో పెంచి రావాలి ఇంకా నెక్స్ట్ అయితే. లేదంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఈజీగా. బస్ స్టాపు ఇదేం బస్ స్టాప్? నీళ్ళు నో వాటర్. ఒక్క వాటర్లు. అండ్ ఈ రోడ్లనే ఈ ఉప్పల్ రోడ్లనే ఎప్పుడు మాపుయో ఏమో అర్థమే కావట్లేదు. నాకు తెలిసి ఇక ఫ్లైఓవర్ అయినాకనే అయితే ఏమో. ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో, ఈ రోడ్లు బాగుపడతాయి. అండ్ ఫ్లైఓవర్ నుంచి కిందికి చూపిస్తాను, మంచి బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను మీకు. అలా చాలా బాగుంటుంది.
చాలా రోజులు అయినా కానీ వచ్చి ప్లేస్ బాగానే గుర్తుంది. చూద్దాం ఉన్నాడో లేడో తెలియదు, ఉన్నాడో తీసేసాడు. ఇలా పెట్టలే, కళ్ళు పెట్టలే, కళ్ళు ఉన్నదా లేదా? అండ్ ఇక్కడైతే కళ్ళు లేదు, అయిపోయింది అనుకుంటా. ఇప్పుడు అంటే వచ్చిండో రాలేదు, కళ్ళు అయితే లేదు అన్నాడు ఆయన ఇక్కడ. అండ్ హైవే దగ్గర ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి నెక్స్ట్. నాకు తెలిసి ఇంకా అక్కడే దొరకాలి, లేదు అంటే మళ్ళీ బీబీ నగర్ వెళ్ళాలి అంతే. గట్కేసర్ హైవే, ఇప్పుడు గట్కేసర్ హైవే ఎక్కి ఓవరాల్ దాటి అటు సైడ్ వెళ్ళాలి, అటు సైడ్ బాగుంటుంది. అండ్ అవుటర్ రింగ్ రోడ్ దాటాలి. ఆడ ఓవరాల్ ఎక్కుతుంటారా? అండ్ ఉప్పల్ నుంచి వచ్చాం కాబట్టి మనం ఓవరాల్ టచ్ అయింది. లేదు అంటే మనం యాప్రాల నుంచి కూడా రావచ్చు. యాప్రాల నుంచి వస్తే ఒకవేళ ఈస్ట్ అండ్ యాప్రాల నుంచి వచ్చుంటే ఇలా వస్తుంది దిస్ వే. వరంగల్ ఇటురా, అది గంట సేపు ఉన్నదా అయిపోయిన తర్వాత. పాతోడైతే కాదు కదా, కూర్చో. ఉన్నదా కళ్ళు ఉన్నదా? అయిపోయిందా అప్పుడే? हो गया, కళ్ళు లేదు, కళ్ళు हो गया. ఏ దొరుకుతుంది బే, దొరకదు. ఆదిలాబాద్ ఉన్న కళ్ళు ఉన్నదా? ఉన్నదంటరా. అరే కళ్ళు తీసుకుందా, ఆడికి వెళ్ళిపోదామా? ఆడ కూర్చొని చెట్టు కింద మస్తున్నాయి స్పాట్. యా
మా తమ్ముడు గాడు అందరు ఫాలో అవుతారు. ఇది గ్లాస్ పెడితే దాంట్లో పోయి అంతే. గోప్రో దీన్ని కింద పెట్టు, కింద కింద ఈడ కింద పెట్టు, అలా పడుతుంది దానిపైన. గాలి మొత్తం ఒకటి ఇంకో టైం తీసుకు కింద పెట్టు, బాగుంటది. ఇట్లా చెట్టు మంచిగానే ఉంది కదరా, ఎందుకు ఆగండి నేను అంతసేపు అది కలిసి చేసుకుంటా మళ్ళీ చేతికి ఆగిపోతుంది. మొత్తం 35 ప్లేట్లు తిన్నాం రా. సో మార్నింగ్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 9:30 to 10 అయిపోయింది. కళ్ళు అయితే బాగానే ఉంది, పర్లేదు, కొంచెం సోడా కలిపినట్టున్నాడు. ఏమో సరే, ఇవాళకి తింటే టాటా బాయ్ బాయ్.